అందుకే దూరం పెట్టాను. నాకు తెలుసు వద్దు వెళ్ళొద్దంటే ఉండిపోతాను. ఫ్యూచర్లో నీ గురించి నువ్వు సాక్రిఫైస్ చేసి రిగ్రెట్ ఫీల్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు యూఎస్ వెళ్ళాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ట్రావెల్ చేయాలనేది కానీ డ్రీమ్. ఓకేనా ఫుల్ బ్యాక్? బట్ యూఎస్ వెళ్ళాలని మనం ఇద్దరం అనుకున్నాం కదా. నువ్వు అనుకున్న నెక్స్ట్ ఇంటెక్కి అప్లై చేసి రావచ్చు. యూఎస్ వెళ్తే మన లైఫ్ హ్యాపీగా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అమ్మని తర్వాత తీసుకుని రావచ్చు. ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాను. ఈ ప్రాసెస్లో మనకి సెటిల్ అయ్యేసరికి 3 to 5 years పడుతుంది. అండ్ అమ్మని ఒక్కదాన్ని వదిలేసి రావాలంటే ఐ కాంట్. అండ్ ఇందాక అమ్మ ఫైన్ అని అన్నా. షీస్ ఫైన్ ఓన్లీ ఫర్ మీ. లాస్ట్ టైం నాన్న చనిపోయారు. ఆ 1 week తను ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. ఆ 1 week తర్వాత మా రిలేటివ్స్ చూడబడి ఏమైపోతాడని చూపించి నెక్స్ట్ మూమెంట్ ఏమైందో తెలియదు. నార్మల్ అవుతుంది. ఊహించుకుంటేనే ఎలాగో చెప్పాలంటే నాకోసం చెప్తున్నాను. మరి ఏం చేస్తుంటారు? బేసిక్ ప్రిపేర్ అవుతున్నాను. నాన్నలాగా అయితే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయొచ్చు. బట్ ఇండియాకి తిరిగి వస్తాను.